ఈ ప్రపంచం ఎటువంటిది అని అంటే గోడలు లేని జైల్లో. గోడలు లేని జైల్లో ఎవరైనా ఖైదీ ఉంటే పారిపోవటం ఈజీనా అండి? అవును, పారిపోవచ్చు కదండి, కానీ పారిపోరు. అదే ఈ ప్రపంచం యొక్క విశిష్టత. మాయ మనల్ని ఎంతగా బంధించి పెట్టింది అని అంటే ఏ వాల్స్ లేవు, కానీ ఎవడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఇంకా సంసారాన్ని ఎలా పెంచాలి, ఇంకా ఎలా నేను ఆనందపడాలి. ప్రతిరోజు ప్రొద్దున పూటే పేకాట గురించి వినాలి. ఎవరు వినాలో తెలుసా అండి? ఎవరైనా జీవితంలో బాగుపడాలి అనుకుంటున్నవాడు. మధ్యాహ్నం పూట ఏంటో తెలుసా? మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత. స్త్రీ అంటే ఆడవాళ్ళ గురించి వినాలి. రాత్రౌ చౌర ప్రసంగేన. రాత్రిపూట దొంగతనం ఎలా చేయాలి, దొంగతనం చేసిన వాళ్ళ గురించి వినాలి. ఇలా చేసిన వాడు జీవితంలో చాలా ముందుకెళ్తారు అని మన పెద్దలు అనుగ్రహించారు. బాగుందంటారా? కొన్ని షోలు మీకు తెలుసు, ఇండియాస్ గాట్ లేటెంట్ అని ఒక షోలో ఇలాంటి తల్లిదండ్రులని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. మీరు విన్నారా దీని గురించి? ఇవన్నీ కూడా ఫ్యాషన్ అయిపోయాయి. తల్లిదండ్రుల్ని తిట్టతంలో అమ్మ అని అంటే ఈ జాతి తల్లి యొక్క కాళ్ళ మీద పడి నమస్కరించిన జాతి ఈరోజు పిల్లలట మాట మాటకి తల్లిదండ్రుల్ని తిట్టటము ఫ్యాషన్ అయిపోయింది. అది నార్మలైజ్ చేసేసుకున్నామట. ఎక్కడికండి ఈ సమాజం వెళ్తుంది?